హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భక్తనిధి. ఈరోజు ఈ వీడియోలో ఈ 2024వ సంవత్సరంలో పోలి పాడ్యమి ఎప్పుడు వస్తుంది, పాడ్యమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, పాడ్యమి దీపం వెలిగించేవారు 31, 35, 33 ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలో, ఏ సమయంలో దీపాలు వదలాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు 365 ఒత్తులు వెలిగించవచ్చా లేదా అన్న విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. కార్తీక మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు, వ్రతాలు చేస్తారు. కార్తీక పౌర్ణమి తరువాత ఈ నెలలో చివరగా జరుపుకునేది పోలి పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. దీన్నే పోలి స్వర్గం అని కూడా అంటారు. తరువాత నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలి పాడ్యమిని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. పాడ్యమి రోజు తెల్లవారుజామున దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది. నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించని వారు పోలి స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాకం దీపదానం కూడా చేస్తారు. ఈ 2024వ సంవత్సరంలో పోలి పాడ్యమి దీపాలు ఎప్పుడు వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాడ్యమి తిథి డిసెంబర్ 1, 2024 ఆదివారం రోజున ఉదయం 11:02 నుండి డిసెంబర్ 2వ తేదీ 2024 సోమవారం రోజున ఉదయం 11:59 వరకు ఉంటుంది. 2024వ సంవత్సరంలో పోలి పాడ్యమిని డిసెంబర్ 2, 2024 సోమవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:52 వరకు. తదుపరి మూలా నక్షత్రం. పోలి పాడ్యమి దీపాలు వదలవలసిన శుభ సమయం డిసెంబర్ 2, 2024 సోమవారం రోజున ఉదయం 6:20 లోపు వదలాలి. సూర్యోదయం లోపు అంటే నక్షత్రాలు ఉన్న సమయంలోనే దీపాలు వదలాలి. అలాగే 365 ఒత్తులు వెలిగించాలనుకునే వారు కూడా ఈ సమయంలోనే వెలిగిస్తే మంచిది. పోలి పాడ్యమి దీపాలు వెలిగించేందుకు ఎన్ని వత్తులు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం నెల మొత్తానికి కలిపి రోజుకు 1 వత్తి చొప్పున 31 వత్తులు, అలాగే గంగమ్మ తల్లికి 2 వత్తులుగా, అలాగే గణపతికి 2 వత్తులు చొప్పున మొత్తంగా 35 వత్తుల్ని వెలిగించాలి. ఈ వత్తుల్ని అరటి డొప్పల్లో వెలిగించి నీళ్ళల్లో వదలాలి. మామూలుగా అయితే ఈ దీపాలు నదుల్లో వదులుతారు. అందరికీ అది వీలు కాదు కాబట్టి మన ఇళ్లల్లోనే తులసి కోట ముందు ఒక పెద్ద బేసిన్లో కానీ లేక టబ్బుల్లో కానీ నిండుగా నీటిని నింపి అందులో కొద్దిగా గంగాజలం పోసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు వేసి ఆ నీటిని గంగాజలంగా భావించి ఈ అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి పాడ్యమి దీపాలను ఆ నీటిలో వదులుతారు. తరువాత పోలి స్వర్గం కథ చదువుకొని అక్షింతలు చల్లుకుంటారు. దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు, నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం. ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరూ ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం. పోలి పాడ్యమి ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.